భారత రాజకీయ నాయకులు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఫలానా అనే నేను భయము కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషము కానీ, ఆశ్రిత పక్షపాతం కానీ, బంధుప్రీతి కానీ వీటికి ఏటికి లొంగకుండా నా విధుల్ని సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి చెప్తున్నాను అని చెప్పి వారి యొక్క పదవిని అలంకరించేటప్పుడు వాళ్ళు చెప్తారనమాట. ఇది ఎందుకు చెప్తారంటే భారత రాజ్యాంగం అనేది అందరు ప్రజల్ని సమానంగా చూస్తుంది కాబట్టి భారత రాజ్యాంగ స్ఫూర్తిని రాజకీయాల్లో ప్రతిబింబించే విధంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనే ఒక ట్రెడిషన్ కొనసాగుతుందన్నమాట. ప్రమాణ స్వీకారంలో చెప్పిన మాటలకి రాజకీయ నాయకులు కట్టుబడి ఉంటారా లేకపోతే వాటిని తొంగలో దొక్కుతారా అన్నది మనకి అందరికి తెలిసిన విషయం. అయితే ఇప్పుడు ప్రమాణ స్వీకారం గురించి నేను మాట్లాడాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా జీడీ నెల్లూరు వెళ్ళిండు. ఆ జీడీ నెల్లూరు అనేది చిత్తూరు జిల్లాలో ఉంది. అక్కడ కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి అక్కడ పార్టీ కార్యకర్తలతోని ఇంటరాక్ట్ అయిన సందర్భంగా ఆయన ఏం మాట్లాడిందంటే ఆ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి స్ట్రగుల్స్ గురైంది, తర్వాత ఆయనకి పార్టీ క్యాడర్స్కి మధ్య వచ్చిన గ్యాప్ గురించి కానీ కొన్ని పార్టీ గురించి, పార్టీ యాక్టివిటీస్ గురించి కొంత రిఫ్లెక్షన్ లాంటిది, ఇంటరాక్షన్ లాంటిది ఏదో చేసుకున్నారు. ఆ క్రమంలో ఆయన ఏమన్నాడంటే వైసీపీ వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎలాంటి పనులు చేయొద్దు, చేస్తే మాత్రం పాముకి పాలు పోసినట్టే అని ఆయన మాట్లాడిందనమాట. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా, చాలా ఇబ్బందికరంగా అనిపించినాయి నాకైతే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అంటే 40 years ఇండస్ట్రీ, లేకపోతే విజను, ఐటీ, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంటు, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు మాట్లాడే వ్యక్తి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ ఒకటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అండ్ పొలిటికల్ లాయాలిటీస్. ఇవి తెలిసిన చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడతారు అప్పుడప్పుడు. చంద్రబాబు నాయుడు అంటే కామ్ అండ్ కంపోజ్డ్, అంటే పని మాత్రమే చేస్తాడు, అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు అనే పేరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నుంచి ఆయనకు ఉంది. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆ మాటలు మాట్లాడినప్పుడు నాకు ఒకటి మాత్రం అనిపించింది. అదేమనిపించింది అంటే చంద్రబాబు నాయుడిని విభజన రాజకీయాలు చేస్తుంది కదా బీజేపీతో పొత్తులో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడిని మోడీ కానీ లేకపోతే అమిత్ షా కానీ ఏమన్నా పూనిర్రా అనిపించింది. ఫస్ట్ అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీ, అధికారంలో లేనటువంటి మిగతా పార్టీలు కానీ, ఆ పార్టీలకు లాయల్గా ఉన్న ప్రజలు కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎక్కడా కూడా బయాస్ చూపించకూడదన్నది ఒక పొలిటికల్ డిసిప్లిన్. చంద్రబాబు నాయుడు దాన్ని తప్పిండు. గత ప్రభుత్వం బాగలేదనే కదా, మీరేదో ఎలగబెడతారనే కదా మీకు ఓట్లేసి గెలిపించింది. చంద్రబాబు నాయుడుకి అంత మెజారిటీ ఎందుకు వచ్చింది? లాస్ట్ ఎలక్షన్స్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మి, అంటే మీరేదో ఘనకార్యం చేస్తారని, వాళ్ళ జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొస్తారనే కదా మీకు ఓటేసింది. మరి వాళ్ళను కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ కిందనే చూద్దామా? గత ప్రభుత్వం సైకో ప్రభుత్వం అని ప్రచారంలో పాటలు పాడించి నానా యాగి చేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాన్ని సైకో అన్న మీరే సైకోలాగా బిహేవ్ చేస్తే ఎట్లా? ఇప్పుడు వైసీపీ వాళ్ళకి పని చేయొద్దని చెప్పడం అనేది 100% సైకో నేచరే. ఎందుకంటే ముఖ్యమంత్రికి అందరూ సమానంగానే కనపడాలి. అందరూ సమానంగా కనపడకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పథకాలు ఇద్దాం, వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడదాం అని అంటే ఎట్లా కుదురుతుంది సార్? ఇప్పుడు మీరు నిన్న మాట్లాడిన మాటలు అంటే వైసీపీ వాళ్ళకి పని చేయొద్దు అంటే మీ విజన్ ఏంది? విభజన లేకపోతే విద్వేషమా? ఇది అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు, పరిపాలనకి డిస్టర్బ్ చేస్తున్నాడు అని గతంలో ఒక వీడియో చేసిన. మీరు కూడా పవన్ కళ్యాణ్ బాటలో పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఏం కావాలా? ఈ రకమైనటువంటి విద్వేషపూరితమైన మాటలు కనుక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎలాంటి సంకేతాలు పంపుతుంది అంటే ఇది ఒక గ్రీన్ సిగ్నల్ లాగా. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్స్ మీద మనం ఇష్టం వచ్చినట్టు దాడులు చేయొచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఆపొచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పెట్టొచ్చు, సంక్షేమ పథకాలు రాకుండా చేయొచ్చు అనే ఒక అరాచకపరమైనటువంటి వాతావరణాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సృష్టించాలనుకుంటున్నారా చంద్రబాబు గారు? ఎలాంటి సందేశాలు ఇవి? గతంలో మీ ప్రభుత్వం ఇప్పుడు మీరు రెండోసారి అధికారంలోకి వచ్చారు కదా, ఫస్ట్ సారి అధికారంలో ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలు అన్నీ కావు. వాటి కారణంగానే మీ పార్టీ ఓడిపోయింది.
దాని తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు చేసి ఉంటాడు, అందువల్లనే జగన్మోహన్ రెడ్డిని ఓడించి మిమ్మల్ని మళ్ళీ అధికార పీఠం ఎక్కించారు అనమాట. ఎక్కించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి సార్. అవి ఏంటంటే రాష్ట్ర యువతకి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలి. ఎమ్మటెమ్మటే నోటిఫికేషన్స్ ఇస్తూ రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తూ ఉండాలి. రాష్ట్ర రాజధాని పూర్తి చేసి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. మహిళలకు లోన్లు ఇచ్చి వ్యాపారం పెట్టుకునే వెసులుబాటు కల్పించాలి. దాని తర్వాత రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని 100% కల్పించాలి. ఇప్పుడు నేను చెప్పిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు సక్రమంగా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప ముఖ్యమంత్రిగా మిగిలిపోతారు. లేకపోతే గతంలో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటీషియన్, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిండు. ఆయన అన్న ప్రకారం చంద్రబాబు నాయుడు లాంటి దట్టి పొలిటీషియన్ ఈ దేశంలోనే ఉండడు అని ఆయన ఎవరైతే అన్నారో ఆ మాటల్ని మీరు నిజం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ విజన్ని మీరు ఫాలో కండి.